హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అది లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. మనం లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం లైనక్స్ ఫైల్ సిస్టమ్ కానీ డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి ప్రాపర్గా తెలుసుకుంటేనే మనకి లైనక్స్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట. దాని గురించి ఈ టాపిక్ ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు నేను నా లైనక్స్ ఇన్స్టాన్స్లో లాగిన్ అయి ఉన్నాను. ఇప్పుడు నేను యూజర్గా లాగిన్ అయి ఉన్నాను. మీకు యూజర్ నేమ్ చూడాలంటే హూ యామ్ ఐ టైప్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ నేను EC2 యూజర్గా లాగిన్ అయి ఉన్నాను. బై డిఫాల్ట్ మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేస్తాము. అలాగే AWSలో మనం EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాము. AWS ఏం చేస్తుందంటే EC2 యూజర్ అనే ఒక డిఫాల్ట్ యూజర్ని క్రియేట్ చేస్తుంది. రూట్ యూజర్ అనేది డిఫాల్ట్గా ఉంటారు కంపల్సరీగా లైనక్స్లో. అలానే ఒక డిఫాల్ట్ యూజర్ని కూడా క్రియేట్ చేస్తారు అనమాట. సో మనం ఇప్పుడు EC2 యూజర్లో ఉన్నాము. అసలు లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది తెలుసుకున్నాం. యాక్చువల్గా జనరల్గా ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో హైరార్కికల్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. కానీ బేసిక్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇప్పుడు లైనక్స్ మనం విండోస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో మనకి రూట్ యూజర్స్ ఉంటారు, లైనక్స్లో కూడా రూట్ యూజర్ ఉంటాడు. కానీ విండోస్కి లైనక్స్కి డిఫరెన్స్ ఏంటంటే లైనక్స్లో మనకి ఒకటే రూట్ యూజర్ ఉంటాడు, ఒకటే రూట్ డైరెక్టరీ, అంటే ఒకటే హోమ్ డైరెక్టరీ, అటు ఒకటే టాప్ లెవెల్ డైరెక్టరీ ఉంటుంది. కానీ విండోస్లో మనకి డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి కదా, C డ్రైవ్, D డ్రైవ్. ఇప్పుడు మనం ఏమన్నా USB డ్రైవ్ పెట్టామనుకోండి, అది ఇంకొకటి F కింద అట్లా చూపిస్తుంది. సో ఈ డ్రైవ్ కింద చూపిస్తుంది. అట్లా డిఫరెంట్ డైరెక్టరీస్ ఉంటాయి. ప్రతి డైరెక్టరీలోనూ మళ్ళీ ఒక రూట్ యూజర్ ఉంటారు అనమాట. అంటే ఒక రూట్ డైరెక్టరీ ఉంటుంది. ఆ రూట్ డైరెక్టరీ నుంచి మనము వెళ్తుంటాము. ఇంకొకటి ఏంటంటే లైనక్స్లో మనము టాప్ లెవెల్ డైరెక్టరీని // ఇండికేట్ చేస్తాం. అక్కడి నుంచే కంప్లీట్ లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ // ఏదైతే ఉందో టాప్ డైరెక్టరీ, దాని కిందే మిగతా రిమైనింగ్ డైరెక్టరీస్ అన్నీ ఉంటాయి. కానీ మనకి విండోస్లో సపోజ్ C డ్రైవ్ తీసుకున్నాము. C డ్రైవ్లో మళ్ళీ దానికి మనం వేరే డైరెక్టరీస్ని వెళ్ళాలంటే మనం // యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా చెప్పాను మీకు. విండోస్లో // యూజ్ చేస్తారు మనం డైరెక్టరీస్ని ఇండికేట్ చేయడానికి. సో C:\/ సపోజ్ ఈ ప్రోగ్రామింగ్ ఫైల్స్, దాంట్లో ఇంకొకటి // అట్లా ఉంటుంది. సో అది బేసిక్ డిఫరెన్స్. లైనక్స్లో టాప్ లెవెల్ డైరెక్టరీ //తో ఇండికేట్ చేస్తాము, విండోస్లో // ఇండికేట్ చేస్తాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇది నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, ఇది మన C డైరెక్టరీ, C డ్రైవ్. ఇందులో మీరు ప్రోగ్రామింగ్ ఫైల్స్ తీసుకున్నారు, ఏదో ఒకటి ఓపెన్. ఇక్కడ మీరు కర్సర్ మన దీంట్లో క్లిక్ చేస్తే మనం చూడొచ్చు క్లియర్గా C:\/ ప్రోగ్రామ్ ఫైల్స్. ఇందులో కూడా మీరు ఇంకొక డైరెక్టరీ ఓపెన్ చేశారు. మనం ఫోల్డర్స్ అంటాము, ఏదైనా పర్లేదు. ఇక్కడ చూడండి. సో ప్రోగ్రామ్ ఫైల్స్ // మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది వచ్చింది. సో ఇలాగా మనం విండోస్లో //తో ఇండికేట్ చేస్తాం. సపోజ్ D డ్రైవ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ కూడా మనకి ఈ డ్రైవ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. D:\, అంటే ఇది ఒక రూట్ డైరెక్టరీ అనమాట ఈ డ్రైవ్కి. ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే D:\/ ఆ డైరెక్టరీ నేమ్ ఏదైతే అది. సో అట్లా విండోస్లో ప్రతి డ్రైవ్కి ఒక రూట్ డైరెక్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ లైనక్స్లో అలా ఉండదు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను EC2 యూజర్గా ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఇక్కడ సపోజ్ మీరు LS అంటే మనం ఏదైనా లిస్ట్ చేయాలంటే డైరెక్టరీని LS కమాండ్ యూజ్ చేస్తాము. యూజ్ చేస్తే ఇక్కడ ఏమున్నాయి, ఆల్రెడీ నా దాంట్లో ఈ యూజర్ కింద 2 డైరెక్టరీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్, సుబ్బు ట్యూటోరియల్స్ అని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 డైరెక్టరీస్ ఉన్నాయి. కానీ మనము ఈ కంప్లీట్ డైరెక్టరీ స్ట్రక్చర్ చూడాలంటే యూజర్ కింద చూడలేము. దానికి మనము రూట్ యూజర్ కింద షిఫ్ట్ అవ్వచ్చు అనమాట.
రూట్ యూజర్ కింద షిఫ్ట్ అవ్వడానికి ఒక 2 రకాల పద్ధతులు ఉంటాయి, మీకు చెప్తాను. అంటే బేసిక్ డిఫరెన్స్ కూడా ఉంటుంది, వాటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను ఈసీటీ యూజర్ అనే యూజర్కి రూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు sudo su అని యూజ్ చేస్తాను. అంటే ఇతను ఈసీటీ యూజర్ అనే అతను మనము రూట్ పర్మిషన్స్ ఇచ్చాం అంతే తప్ప ఇతను రూట్ యూజర్ కాదు, యాక్చువల్ రూట్ యూజర్ కాదు. రూట్ యూజర్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈసీటీ యూజర్కి ఇవ్వటానికి sudo su యూజ్ చేస్తాం. సపోజ్ మీరు ఇక్కడ మళ్ళీ ls యూజ్ చేస్తే సేమ్ మనకి ఏవైతే డైరెక్టరీస్ ప్రీవియస్గా వచ్చినాయో అవే వస్తాయి. చూడండి, ప్రాజెక్ట్స్ సుబ్బుటి. సపోజ్ నేను కంప్లీట్గా రూట్ యూజర్ ఎన్విరాన్మెంట్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అనుకో, sudo su హైఫన్ యూజ్ చేస్తాం. చూసారా, ఇప్పుడు లాస్ట్ లాగిన్ అని వచ్చింది, అంటే కంప్లీట్గా రూట్ యూజర్గా లాగిన్ అవుతుంది అనమాట sudo su హైఫన్. అది బేసిక్ డిఫరెన్స్ sudo suకి sudo su హైఫన్కి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. pw అనేది ఆల్రెడీ మీకు తెలుసు, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ ఏముందనేది చూపిస్తుంది. మనము /rootలో ఉన్నాము. ఇక్కడ మనము ఇప్పుడు టాప్ లెవెల్ డైరెక్టరీ ఎక్కడ ఉంది మీకు ఎట్లా తెలుస్తుంది? దానికోసం మనం ఏం చేస్తామంటే cd // యూజ్ చేస్తాం. సో // ఇప్పుడు ఇక్కడ మనకు ఒక టిల్డ్ సింబల్ కనబడుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే టిల్డ్ సింబల్ అనేది ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీని చూపిస్తుంది. అదే // అనేది టాప్ లెవెల్ డైరెక్టరీకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. టాప్ లెవెల్ డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. మనం జనరల్గా లైనక్స్లో చూస్తుంటాము // సపోజ్ వేర్ // ఇట్లా, అంటే టాప్ లెవెల్ డైరెక్టరీ నుంచి మనము అదే కిందికి వెళ్తున్నట్టు. సో అది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. టిల్డ్ సింబల్కి // అదనమాట. టిల్డ్ సింబల్ అంటే హోమ్ డైరెక్టరీ ఆఫ్ ద యూజర్, పర్టికులర్ యూజర్. // ఈజ్ ద టాప్ లెవెల్ డైరెక్టరీ ఫర్ ద ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను నా టాప్ లెవెల్ డైరెక్టరీకి వెళ్ళాను. ఇక్కడ మనం డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ చేయాలంటే ls యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. లైనక్స్లో ls కమాండ్ని మనం డైరెక్టరీ లిస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సేమ్ అదే కమాండ్ని మనం dir డైరెక్టరీతో ఇండికేట్ చేయొచ్చు అనమాట. మీరు సపోజ్ dir యూజ్ చేశారనుకోండి, చూసారా మనకి వచ్చింది. అదే మీరు ls యూజ్ చేసినా సేమ్ వస్తుంది, కానీ కలర్ అది డిఫరెన్స్ వస్తుంది. అది అంతేనమాట. డైరెక్టరీ dir అనే కమాండ్ అయినా ls కమాండ్ అయినా సేమ్ పర్పస్కి మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం టాప్ లెవెల్ డైరెక్టరీలో ఉన్నాము. లెట్ మీ క్లియర్ దిస్. ఇప్పుడు ls యూజ్ చేశాను. టాప్ లెవెల్ డైరెక్టరీలో ఈ డైరెక్టరీస్ అన్నీ ఉన్నాయి. అంటే మనం // అనే టాప్ లెవెల్ డైరెక్టరీ నుంచి దానికి సంబంధించిన మిగతా డైరెక్టరీస్ ఏమున్నాయి లిస్ట్ అయింది. ఇక్కడ AFS అని, బిన్ అని, బూట్, div ఇట్లా డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. సపోజ్ మనము ట్రీ కమాండ్ యూజ్ చేసుకొని మనం మామూలుగా ఇప్పుడు సపోజ్ ట్రీ అని యూజ్ చేస్తాను అనుకోండి, నేను ఏమవుతుంది, ఆ హైరార్కికల్ వేలో అంతా వచ్చేస్తుంది. అంటే పర్టికులర్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ అంతా చూపిస్తుంది. చూసారా మీరు, అది వెళ్తూనే ఉంది. సో ఇట్లా చూడాలంటే మనకి కష్టం కదా. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ట్రిక్ చెప్తాను. సో ఇది మొత్తం ఆ డైరెక్టరీస్లో ఉన్న ప్రతి సబ్ డైరెక్టరీని అన్నిటినీ మనకి హైరార్కికల్ ట్రీ స్ట్రక్చర్లో చూపిస్తుంది. సపోజ్ మనకు అట్లా వద్దు, నాకు -l అనే ఆప్షన్ ఉంటుంది. అది యూస్ చేసుకొని మీకు ఎన్ని స్టెప్స్ ఆ ట్రీ స్ట్రక్చర్లో ఎన్ని స్టెప్స్ చూపించాలనుకుంటున్నారు, అది ఇప్పుడు నేను ఒక స్టెప్ చూపించాలనుకుంటున్నాను. ట్రీ -l 1 అని యూస్ చేశాను అనుకోండి, చూసారా // అంటే టాప్ లెవెల్ డైరెక్టరీ నుంచి ఒక స్టెప్ మనకి చూపిస్తుంది. ఇక్కడ యారో మార్క్తో మనకి సింబల్ చూపిస్తుందంటే అది సింబాలిక్ లింక్ అనమాట. అది ఇగ్నోర్ చేసేసండి. సో ఇప్పుడు మనము రూట్ డైరెక్టరీలో ఉన్నాము. ఈ రూట్ డైరెక్టరీలో డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. AFS అని, బిన్ అని, బూట్, ఇట్లా డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి అసలు దేనికి పనికి వస్తాయి, అసలు దాని పర్పస్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఈ AFS దాంతోపాటు ఇక్కడ ఇంకొక డైరెక్టరీ ఉంది EFI. ఇవి రెగ్యులర్ డైరెక్టరీస్ కాదు, రెగ్యులర్గా ఉండవు, జనరల్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కనపడవు.
కొన్ని పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో వస్తుంటాయి. వాటి పర్పస్ ఏంటనేది మీకు ఒకసారి నేను చెప్తాను. ఈ ఏఎఫ్ఎస్ అనేది ఏంటంటే ఆండ్రూ ఫైల్ సిస్టమ్ అనేది అది కొత్తగా ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ దాన్ని డెవలప్ చేశారు. దాని బేసిక్ పర్పస్ ఏంటంటే ఒక కామన్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఒక డెవలప్ చేశారు. అది దీంట్లో యాడ్ అయింది. మనకి బేసిక్గా అయితే రెగ్యులర్ దీంట్లో ఉండదు అనమాట. అది ఇక్కడ మనం చూస్తే ఇది దాని పర్పస్ ఇట్ అలౌస్ మల్టిపుల్ క్లయింట్స్ టు యాక్సెస్ షేర్డ్ ఫైల్స్ ఇఫ్ దే ఆర్ ఆన్ ఏ లోకల్ డిస్క్ వైల్ ఫైల్స్ ఆర్ యాక్చువల్లీ స్టోర్డ్ ఆన్ ద సెంట్రల్ సర్వర్స్ అట్లనమాట. అట్లనే ఆ ఈఎఫ్ఐ అనేది ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ అని, అది మనం బూట్ అవడానికి బూట్ డైరెక్టరీ ఉంది కదా, ఆ బూట్ డైరెక్టరీ కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ని అది ప్రొవైడ్ చేస్తుందంట. విచ్ కంటైన్స్ ద బూట్ లోడర్స్ అండ్ అదర్ ఫైల్స్ నెసరీ ఫర్ బూటింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ రెండు డైరెక్టరీస్ని మనం జనరల్ పర్పస్ రెగ్యులర్ దీంట్లో కనపడవు, కానీ వాటి పర్పస్ అయితే అది. నెక్స్ట్ మనకి 1 by 1 బిన్ డైరెక్టరీ అంటే ఏంటంటే, బిన్ డైరెక్టరీ ఏమంటే జనరల్గా మనం యూజ్ చేసే కమాండ్స్. ఇప్పుడు నేను సిడి యూజ్ చేశాను, పీడబ్ల్యూడి యూజ్ చేశాను, ఎల్ఎస్ యూజ్ చేశాను, ఇట్లాంటి కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటికీ ఆ బిన్ డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మనం ఒక్కసారి ఆ బిన్ డైరెక్టరీకి మూవ్ అయ్యి చూద్దాము. మనం ఏదైనా డైరెక్టరీకి చేంజ్ అవ్వాలంటే సిడి యూజ్ చేస్తాము, cd/bin. మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మనము సేమ్ ఒకసారి ఆ ట్రీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము ఏమున్నాయన్నది. సో ఇట్లా చాలా వచ్చినాయి, నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి చూడండి. ఈ నెంబర్ ఆఫ్ కమాండ్స్ మనం అన్నీ రెగ్యులర్గా వాడే కమాండ్స్ అన్నీ ఉంటాయి. వీటిలో మీకు కొన్ని బేసిక్గా ఏమైనా ఉన్నాయి చూస్తాం. మనము ఈ గ్రెప్ అని ఇట్లా ఫైండ్ ఫైల్, ఇప్పుడు ఇవన్నీ జనరల్గా వాడే కమాండ్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. అంటే బైనరీస్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. వాటికి బైనరీస్ మనము టెర్మినల్లో ఏవైతే కమాండ్స్ పర్ఫామ్ చేస్తామో అది ఈ బిన్ డైరెక్టరీకి కనెక్ట్ అయ్యి అక్కడ ఆ బైనరీస్ వాడుకొని మనకు ఆ కమాండ్ని పెర్ఫామ్ చేస్తుంది. సో రెగ్యులర్ కమాండ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దానికి సంబంధించి ఈ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అని మనం చూడొచ్చు. కిల్ కమాండ్ కానీ, లెస్, మోర్, సంథింగ్, ఇవన్నీ మ్యాన్ కమాండ్ అన్నీ ఆ టోటల్ కమాండ్ లిస్ట్ అనేది ఇందులో చూపిస్తుంది. సో ఓకే, బిన్ డైరెక్టరీ అనేది దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డైరెక్టరీ ఏది వచ్చామో దానికి బ్యాక్ వెళ్ళాలంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి సిడి /. అదని యూజ్ చేయొచ్చు, లేదు cd- అని యూజ్ చేయొచ్చు. సపోజ్ నేను cd- యూజ్ చేసిన నా ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీకి వెళ్తాను. సో ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీ రూట్ డైరెక్టరీ. సో అట్లా cd- యూజ్ చేయొచ్చు, లేకపోతే cd.. ఒక స్టెప్ బ్యాక్ అంటే cd- అంటే మీరు ఇంతకుముందు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారో దానికి వెళ్ళిపోతారు. అది మేబీ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ అక్కడికి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు. అదే cd.. అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు. అదే బేసిక్ డిఫరెన్స్. సో ఇప్పుడు మళ్ళీ మనము రూట్ డైరెక్టరీకి వచ్చాం. సో బిన్ డైరెక్టరీ అనేది అది అన్ని బైనరీస్, జనరల్ కమాండ్స్ సంబంధించిన బైనరీస్ అన్నీ అందులో స్టోర్ అయి ఉంటాయి. అట్లనే ప్రతి యూజర్కి ఇక్కడ యూజర్ సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి యూజర్లో. ఆ యూజర్ దీనికి సంబంధించిన కమాండ్స్ కూడా యూజర్ బిన్ దానికి ఒక లింక్ ఉంటుందన్నమాట, సింబాలిక్ లింక్. నెక్స్ట్ బూట్ డైరెక్టరీ ఉంది. బూట్ డైరెక్టరీ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కావడానికి దానికి కావాల్సిన ఫైల్స్, దానికి ఏవైతే కావాలో అవన్నీ ఈ బూట్ డైరెక్టరీలో ఉంటాయి. నెక్స్ట్ ఈ డెవ్ డైరెక్టరీ అంటే డివైజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది అనమాట. ఈఎఫ్ఐ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ బూట్ డైరెక్టరీకి కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్, సపోర్టింగ్ ప్యాకేజెస్ అవన్నీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈటీసీ డైరెక్టరీ అంటే మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ ఈటీసీ డైరెక్టరీలో ఉంటాయన్నమాట. మీకు ఇది నేను యాక్చువల్గా వెబ్ నుంచే తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. మన బిన్ డైరెక్టరీలో ఆల్రెడీ మీకు చూపించాను. ఎసెన్షియల్ యూజర్ కమాండ్ బైనరీస్ ఉంటాయి.
ఏవైతే మనం రెగ్యులర్గా వాడే కమాండ్స్ ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించిన బైనరీస్ ఉంటాయి. /etc కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. కాన్ఫిగరేషన్ ఫైల్స్లో ఇందులో మనకు కొన్ని కమాండ్స్ మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు క్రాన్ ట్యాబ్ యూజ్ చేస్తాము. ఆ క్రాన్ ట్యాబ్ కానీ అట్లా సెక్యూరిటీ పర్పస్, షెల్, వీటికి సంబంధించినవన్నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఫర్ సిస్టమ్ ఏముంటాయో అవి /etc ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫర్దర్ నెక్స్ట్కి వెళ్దాము. ఈ హోమ్ డైరెక్టరీ ఉంది. నెక్స్ట్ హోమ్ డైరెక్టరీ అంటే ఏమంటే ప్రతి యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ప్రతి యూజర్ హోమ్ డైరెక్టరీ /home/ec2, సపోజ్ EC2 యూజర్ అనుకోండి, /home/EC2 యూజర్. సపోజ్ ABC యూజర్ అనుకోండి, /home/ABC యూజర్. అంటే ప్రతి యూజర్కి ఒక డెడికేటెడ్ హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. అదే మనకి విండోస్లో తీసుకున్నాం అనుకోండి, విండోస్లో తీసుకుంటే ప్రతి యూజర్కి యాక్చువల్లీ విండోస్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే మల్టీ యూజర్ కాదు. మనం రెగ్యులర్గా వాడే విండోస్ అయితే సర్వర్స్లోనే అది అవకాశం ఉంటుంది, కానీ రెగ్యులర్ వాడే విండోస్లో అయితే మల్టీ యూజర్ ప్రాపర్గా సపోర్ట్ చెప్పేది, సింగిల్ యూజర్నే సపోర్ట్ చేస్తుంది. మనకి యూజర్స్ అని ఉంది కదా, ఇక్కడ యూజర్కి సంబంధించిన ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. కానీ లైనక్స్ అనేది ప్రాపర్ మల్టీ యూజర్, అంటే ఎగ్జాక్ట్గా మల్టీ యూజర్స్ కాన్సెప్ట్ని కరెక్ట్గా చూపిస్తుంది, మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ యూజర్స్కి ప్రతి డెడికేటెడ్గా ఒక హోమ్ డైరెక్టరీ అయితే క్రియేట్ అవుతుంది. సో అలా హోమ్ డైరెక్టరీ అనేది ప్రతి యూజర్కి ఒక సపరేట్ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఒక యూజర్కి సంబంధించిన హోమ్ డైరెక్టరీని వేరే యూజర్ యాక్సెస్ చేయలేరు. మనకు ఆల్రెడీ తెలుసు లైనక్స్ అనేది సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు /lib డైరెక్టరీ, సిస్టమ్కి సంబంధించిన లైబ్రరీస్, కెర్నల్ మాడ్యూల్స్ ఇట్లాంటివి ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా /lib డైరెక్టరీ, /lib64 డైరెక్టరీస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు /media అండ్ /mnt డైరెక్టరీస్. ఈ డైరెక్టరీస్ ఏంటంటే మనము రిమూవబుల్ హార్డ్ డిస్క్ కానీ లేకపోతే హార్డ్వేర్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా మీడియా అనేది మన డివిడి డ్రైవ్, సిడి డ్రైవ్ ఇట్లాంటివి ఆటోమేటిక్గా మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది కదా, అది అట్లాంటి సంబంధించినవి /mediaలో ఉంటుంది. /mnt అనేది అంటే మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసే హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి కదా, SSD డ్రైవ్, SSD డిస్క్ కానీ లేకపోతే USB డ్రైవ్స్ ఇట్లాంటివి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది /mnt డైరెక్టరీలో మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ /opt అనేది మనం ఏమైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసాం, మన వర్క్లో భాగంగా కొన్నిసార్లు అవసరం అవుతాయి, వాటికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ /opt డైరెక్టరీలో మనకి స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ /proc అనేది, ఇది ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. ఒకసారి ఏముంటుందో చూద్దాము. సపోజ్ మనం /procకి వెళ్ళామంటే ఇక్కడ ls-th. సో నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అన్నీ రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో, మనకి రన్ అయ్యే ప్రాసెస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ /proc డైరెక్టరీలో ఉంటుంది. ఇది ప్రాసెస్ నెంబర్స్ అనమాట. మనం ప్రాసెస్ గురించి వాటి గురించి తర్వాత డిఫాల్ట్గా ఫర్దర్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి రూట్ డైరెక్టరీ అనేది రూట్ యూజర్కి హోమ్ డైరెక్టరీ అంతే. ఇప్పుడు మన ప్రతి యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ ఎలా ఉంటుంది అనుకున్నామో, అలా రూట్ డైరెక్టరీ మన రూట్ యూజర్కి హోమ్ డైరెక్టరీ అనమాట. /root అని మీరు వెళ్ళారనుకో, సపోజ్ /root ఇది రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. సో ఇక్కడ ఫైల్స్ ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. సో /root అనేది రూట్ యూజర్కి సంబంధించిన హోమ్ డైరెక్టరీ. సో ఫర్దర్గా నెక్స్ట్ డైరెక్టరీ వచ్చి రన్ డైరెక్టరీ అనేది కూడా సిస్టమ్కి సంబంధించిన డైరెక్టరీస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రన్ డైరెక్టరీలో ఉంటుంది. బేసిక్గా అది ఒకసారి మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఇక్కడ చూద్దాం. రన్ టైమ్ స్క్రాచ్ ర్యామ్ బేస్డ్ డైరెక్టరీ, ఇది రన్ టైమ్ స్క్రాచ్ డైరెక్టరీ అని. అంత డీటెయిల్డ్గా దీని గురించి మనకు అవసరం లేదు. ఫర్దర్గా చూస్తే నెక్స్ట్ వచ్చి
ఎస్బిన్ డైరెక్టరీ. ఎస్బిన్ డైరెక్టరీ అంటే మనం ఆల్రెడీ బిన్ డైరెక్టరీ చూసాము. అంటే జనరల్ పర్పస్గా యూజ్ చేసే కమాండ్స్కి సంబంధించిన బైనరీస్ అన్ని బిన్ డైరెక్టరీలో ఉంటాయి అనుకున్నాం. జనరల్ యూజర్స్ యూజ్ చేసే కమాండ్స్కి సంబంధించిన బైనరీస్. అలానే సూపర్ యూజర్స్ అంటే రూట్ యూజర్స్ లేకపోతే రూట్ పర్మిషన్స్, రూట్ ప్రివిలేజెస్ ఉన్న యూజర్స్ యూజ్ చేసే కమాండ్స్ అన్నీ వాటికి సంబంధించిన బైనరీస్ అన్నీ ఎస్బిన్లో స్టోర్ అయి ఉంటాయి. మీరు సపోజ్ ఎస్బిన్ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ ఎస్బిన్లో చూడండి నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేసే కమాండ్స్ అనమాట. ఆ కమాండ్స్కి సంబంధించిన బైనరీస్ అన్నీ ఈ డైరెక్టరీలో ఉంటాయి. మనకు సిస్టమ్ సిటిఎల్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ మనకి సిహెచ్ విసుడో అని ఇట్లా సిటిఎల్. సో ఇవన్నీ కూడా ఈ డైరెక్టరీలో ఉంటాయి ఎస్బిన్లో. సో ఫర్దర్గా ఇది ఎస్ఆర్వి అంటే సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఎస్ఆర్విలో ఉంటుంది. /SRV డైరెక్టరీ. సిస్టమ్ కూడా అంతే, సిస్ అనేది కూడా సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. డైరెక్టరీ కంటే డివైజెస్, కెర్నల్ మాడ్యూల్స్, ఫైల్ సిస్టమ్స్ అండ్ అదర్ కంపోనెంట్స్. ఈ ఎస్ఆర్విలో డైరెక్టరీ కంటైనింగ్ సర్వీసెస్ డేటా. సో అది. నెక్స్ట్ టెంప్ డైరెక్టరీ. మనము ఫర్దర్గా టెంప్ డైరెక్టరీ. టెంప్ డైరెక్టరీలో ఏంటంటే ప్రతి అప్లికేషన్, ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాము, ఆ అప్లికేషన్ సంబంధించిన టెంపరరీ ఫైల్స్, టెంపరరీ ఆ డేటా అంతా మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అయినప్పుడు ఆ టెంపరరీ డైరెక్టరీలో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది, డిలీట్ అవుతుంది. ఈ టెంప్ డైరెక్టరీని మనం ఒక షేరింగ్ డైరెక్టరీగా కూడా వాడుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఒక 10 యూజర్స్ ఉన్నారు. ఆ 10 యూజర్స్కి ఒక కామన్ సోర్స్ ఆఫ్ షేరింగ్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే టెంప్ డైరెక్టరీలో ఉన్న డేటాని అదర్ యూజర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఒక యూజర్ సంబంధించిన డేటాని వేరే యూజర్ దాన్ని డిలీట్ చేయడానికి ఉండదు, రీడ్ చేయడానికి అయితే ఉంటుంది. అట్లాంటి పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో టెంప్ డైరెక్టరీని అట్లా కూడా వాడచ్చు. సో నెక్స్ట్ యూజర్కి సంబంధించిన అప్లికేషన్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా యూజర్ డైరెక్టరీలో /యూజర్ డైరెక్టరీలో ఉంటుంది. యూజర్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ వేర్ డైరెక్టరీ. వేర్ డైరెక్టరీ అంటే మనకి వేరియబుల్ డేటా ఏదైతే సిస్టమ్ నుంచి జనరేట్ అయ్యే వేరియబుల్ డేటా ఏమవుతుంటుందో, మనం ఏం లేదు ఏదైనా అప్లికేషన్స్ని యాక్సెస్ చేసేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా సర్వర్ ఇన్స్టాల్ చేసామో ఆ సర్వర్కి సంబంధించిన వేరియబుల్ డేటా అంటే లాగ్స్ కానీ లేకపోతే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ /వేర్లో స్టోర్ అయి ఉంటుంది మనకి. సో ఇది టోటల్గా మనకి డైరెక్టరీ స్ట్రక్చరు లైనక్స్లో. బేసిక్గా మనకి విండోస్కి లైనక్స్కి డిఫరెన్సెస్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా, నేను మీకు షేర్ చేశాను కదా. అట్లనే ఈ ఫైల్ సిస్టమ్ సంబంధించి కూడా కొన్ని డిఫరెన్సెస్ నేను మీకోసం రెడీ చేశాను. అంటే జస్ట్ ఫర్ ఒక ఐడియా కోసం ఒకసారి చూద్దాం. రూట్ డైరెక్టరీ ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి లైనక్స్లో //తో ఇండికేట్ అవుతుంది. అట్లనే విండోస్లో ప్రతి డ్రైవ్కి ఒక రూట్ డైరెక్టరీ ఉంటుంది, అది //తో స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ డైరెక్టరీస్ ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము, లైనక్స్లో ఇట్లా ఉంటాయని ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా. అట్లనే విండోస్లో ఇప్పుడు ప్రతి ప్రోగ్రామింగ్ ఫైల్స్ లేకపోతే సాఫ్ట్వేర్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన డైరెక్టరీస్ అన్నీ //విండోస్లో స్టోర్ అవుతాయి. అదే ఫైల్ సిస్టమ్ అండ్ కేస్ సెన్సిటివిటీకి వస్తే లైనక్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇప్పుడు రూట్ యూజర్కి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ ప్రస్తుతానికి ఏ ఫైల్స్ లేవు. మనం టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. దానివల్ల యూజ్ అయింది అనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు టచ్ ఏబీసీ అనేది ఒక నేమ్ ఇచ్చాను నేను. సో మీరు ls యూజ్ చేస్తే ఏబీసీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. నేను టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఏబీసీ అని ఇస్తాను. సో ఇప్పుడు మీరు లిస్ట్ చేస్తే స్మాల్ ఏబీసీతో ఒక ఫైల్ క్రియేట్ అయింది, క్యాపిటల్ ఏబీసీతో ఒక ఫైల్ క్రియేట్ అయింది. అంటే కేస్ సెన్సిటివ్ అనమాట.
ఏబి కంపల్సరీగా స్మాల్ లెటర్స్ ఇస్తే అదొక ఫైల్ కింద ట్రీట్ చేస్తుంది, క్యాపిటల్ లెటర్స్ ఇస్తే అదొక ఫైల్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. అదే సపోజ్ మనం విండోస్కి వచ్చారు, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయండి, ఒక డైరెక్టరీని ఏబిసి, ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. ఫైల్ అయినా డైరెక్టరీనా ఏదైనా క్రియేట్ చేయొచ్చు, సేమ్ అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏబిసి అనేది క్రియేట్ చేశారు, మళ్ళీ క్యాపిటల్ లెటర్స్లో ఏబిసి అని ఇవ్వండి, తీసుకోవాలి. దీనికి క్యాపిటల్ లెటర్స్లో ఏబిసి అని నేమ్ ఇస్తే చూసారా అది చెప్తుంది అనమాట. ఎందుకంటే సేమ్ నేమ్తో మీరు సేవ్ చేయడానికి లేదు, అంటే అది విండోస్లో కేస్ ఇన్సెన్సిటివ్, ఫైల్ నేమింగ్ ఇది అనేది కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. మనం సెర్చ్ చేసేటప్పుడు కూడా జనరల్గా చూస్తూ ఉంటాం, విండోస్లో ఏదైనా ఫైల్ నేమ్తో సెర్చ్ చేసేటప్పుడు అది ఏ నేమ్తో సేవ్ అయినా అంటే క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ దేంతో స్టోర్ అయినా కూడా మనము స్మాల్ లెటర్స్తో టైప్ చేసిన సెర్చ్ చేసి మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది. సో విండోస్ అనేది ఫైల్ సిస్టము కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, ఇక్కడ మనకి లైనక్స్ ఫైల్ సిస్టమ్ వచ్చి ext4 XFS టైప్స్లో ఉంటుంది. ఇక్కడేమో విండోస్లో మనకి NTFS FAT32 మోడల్లో మనకి ఫైల్ సిస్టమ్ అనేది ఉంటాయి. నెక్స్ట్ పర్మిషన్స్ సెక్యూరిటీకి వస్తే మనకి తెలుసు లైనక్స్లో పర్మిషన్స్ డీటెయిల్డ్గా ప్రతి ఫైల్ లెవెల్లో ఉంటుంది. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ మనము సెట్ చేసుకోవచ్చు, ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ, అంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు పర్మిషన్స్ అనే వాటిని. అదే మనం విండోస్కి వచ్చామంటే ప్రతి ఫైల్కి డైరెక్టరీస్కి మనం ప్రాపర్టీస్ ట్యాబ్కి వెళ్ళి ప్రాపర్టీస్ నుంచి అక్కడ నుంచి మనం ఆ ఫైల్కి సంబంధించిన సెక్యూరిటీస్ కానీ పర్మిషన్స్ కానీ ఎనేబుల్ చేసుకోవడానికి ఉంటుంది. లిటిల్ బిట్ కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ మౌంటింగ్ డివైజెస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనకి ఇక లైనక్స్లో /MNT/media ఈ డైరెక్టరీస్ మౌంట్ డైరెక్టరీస్ సంబంధించిన వాటిని హ్యాండిల్ చేస్తాయి. అదే మనకి విండోస్లో సపోజ్ C డ్రైవ్ D డ్రైవ్ ఆల్రెడీ మనకి హార్డ్ డిస్క్ ఉందనుకోండి, మనం ఏదైనా DVD డ్రైవ్ ఉంటే అది ఈ డ్రైవ్ కింద యాడ్ అవుతుంది. సో అక్కడ నుంచి దాంట్లో మళ్ళీ ఉన్న ఫైల్స్ని ఒక రూట్ డైరెక్టరీ కింద వెళ్తుంది. అది ఎగ్జిక్యూటిబుల్ ఫైల్స్ అంటే లైనక్స్లో స్పెసిఫిక్గా ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అనే దానికి స్పెసిఫై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంటర్ప్రెటర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము షెల్ స్క్రిప్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాము, మనము /bin/bash అని ఇస్తాం కదా, అది ఇవ్వగానే ఇంటర్ప్రెటర్ ఐడెంటిఫై చేసేసుకుంటుంది ఇది ఎగ్జిక్యూటిబుల్ ఫైల్. అట్లా దానికి మనం పర్మిషన్స్ మళ్ళీ సెట్ చేసుకోవాలి ఫైల్ పర్మిషన్స్తో. విండోస్లో అట్లా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అనేది .exe ఇట్లా స్టార్ట్ అవుతాయి మనకి ఆల్రెడీ, లేకపోతే .bat ఇట్లా మనకి స్టార్ట్ అవుతాయి తెలుసు కదా. సో అది అనమాట. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ మనం చూసాం కదా, /etc డైరెక్టరీలో స్టోర్ అవుతాయి లైనక్స్లో. మనకి జనరల్గా టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ ఇట్లా ఉంటాయి కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా. మనకి విండోస్లో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేది రిజిస్ట్రీలో స్టోర్ అవుతాయి. అలా అవన్నీ .ini .xml ఫైల్స్ కింద ఉంటాయి అన్నమాట కాన్ఫిగరేషన్ ఫైల్స్ విండోస్లో. ఇది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. యాక్చువల్గా మనకి లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా తెలిసి ఉంటే మనము ఫర్దర్గా మనం యూజ్ చేసే కమాండ్స్ కానీ లేకపోతే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము మనకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. ఓకే, మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఎడిషనల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మనం కమాండ్ యూజ్ చేస్తున్నాము, ఈ కమాండ్కి సంబంధించిన బైనరీస్ ఎక్కడ ఉంటాయి, ఒక సూపర్ యూజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేస్తున్నాడంటే అతనికి సంబంధించిన బైనరీస్ కమాండ్కి సంబంధించిన బైనరీస్ ఎక్కడ ఉంటాయి, ఇట్లా మనకు కంప్లీట్ అవగాహన వస్తే లైనక్స్ ఎన్విరాన్మెంట్ మనము ఈజీగా అడాప్ట్ చేసుకొని వర్క్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను చెప్పిన దాంట్లో ఇంకేమన్నా మీరు ఇంప్రూవ్మెంట్స్ గురించి సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్లో సజెషన్స్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.